లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. స్తోత్రం. గట్టిగా చెప్పాలి. దేవుని సంకల్పము అనేది మన పట్ల ఉన్నతంగా ఉంటుంది. మానవుణ్ణి దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన ఆశీర్వాదం ఎలా ఉందంటే చాలా అద్భుతమైన ఆశీర్వాదం. ఎలా ఆశీర్వదించాడో తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి నొందండి, భూమిని నింపండి, విస్తరించండి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీరు ఫలించండి, అభివృద్ధి నొందండి, భూమిని నింపేయండి విస్తరించి. ఎలాగా? భూమిని నింపేయండి విస్తరించి అన్నాడు. ఈరోజు మనము ఫలించాలన్నా, అభివృద్ధి నొందాలన్నా, ఆశీర్వాదముతో మనము దేవుని సన్నిధిలో విస్తరించి భూమిని నింపాలన్నా మనము ఈ లోకంలో దేవుని సంకల్పం ఏమిటో గుర్తించాలి. దేవుని ఉద్దేశాలు ఏమిటో మనం గుర్తెరగాలి. దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశాలు గుర్తించకుండా మనము దేవుని చేత ఆశీర్వదించబడలేం. చెప్పండి. ఆశీర్వాదము అనేది ఎంతమందికి కావాలో వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి అనుకుంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి. దేవుని సంకల్పము చొప్పున మనం నడవగలిగితే, దేవుని ఉద్దేశాల ప్రకారంగా మనం నడవగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎస్. దేవుని సంకల్పం తెలియకుండా నువ్వేదో చేద్దామనుకున్నా అది ఫలించదు. ఉదాహరణకి మానవులందరూ ఒకే మాట మీద ఉన్నారు. మానవులందరూ ఒకే మాట మీద ఉన్నప్పుడు వాళ్ళ భాష ఒకటే, వాళ్ళ మాట ఒకటే, వాళ్ళ ఆలోచన ఒకటే. అటువంటి సమయంలో వాళ్ళు ఒక గోపురం కట్టాలని నిర్ణయించుకున్నాడు. మానవులందరూ కలిసి ఏం కట్టాలనుకున్నారు? ఒక ఉన్నతమైన గోపురం కట్టి మనం పేరు సంపాదించుకుందాం, గొప్ప కీర్తిని సంపాదించుకుందాం, మంచి ఖ్యాతిని సంపాదించుకుందాం అని ఆలోచన చేసుకున్నారు వాళ్ళందరూ కలిసి. ఆదికాండం 11వ అధ్యాయంలో. అవునా? గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, మనము ఫలిందాం అనుకున్నారు, అభివృద్ధి నొందుదాం అనుకున్నారు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, వారు చెయ్యాలనుకున్నది మంచిదే, పేరు పొందాలనుకున్నది మంచిదే, ఘనముగా ఉండాలనుకున్నది మంచిదే. కానీ వాళ్ళు చేసే పని దేవుని సంకల్పాన్ని బట్టి చేస్తే బాగుండేది, దేవుని ఉద్దేశాన్ని బట్టి చేస్తే బాగుండేది. కానీ వారు దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని గుర్తించకుండా వారంతటిని వారే ఆశీర్వదించబడాలనుకున్నారు, వారంతటిని వారే ఫలించాలనుకున్నారు. ఒక్క విషయము పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుని కష్టము చేత అది ఎక్కువ కానే కాదు. నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి తన హస్తం సియోనులో నుండి చాపే ఉంచాడు. ఎవరిని ఆయన తృణీకరించేవాడు కాదు, ఎవరిని నెట్టివేసేవాడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలనుకున్నాడు. ఆయన ఆశీర్వాదం చాలా గొప్పది. ఆయన ఆశీర్వదిస్తే చాలు, ఏ మూలనున్నవాడైనా సరే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతాడు. గొర్రెల దొడ్డులో ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు దేవుడు. అసలు కుటుంబంలోనే ఎన్నిక లేకుండా, కుటుంబంలోనే అసలు లెక్కింపు లేకుండా ఉన్న వ్యక్తి దావీదు. చాలామందికి తెలియదు దావీదు అంటూ ఒకడు ఉన్నాడని, అతడు యెస్సీ కుమారుడని చాలామందికి తెలియదు. ప్రవక్తకే తెలియదు. ప్రవక్త వచ్చి, ఇదిగో దేవుడు నీ సంతానంలో ఒకరిని ఎన్నుకోబోతున్నాడు, తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు నీ సంతానాన్ని అని చెప్పినప్పుడు 7 తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆ 7 చూసినప్పుడు ఇంకొకడు ఉండాలి కదా నీకు అని అడగలేదు ఈయన. అడిగాడా? ఎందుకు అడగలేదు? దావీదు ఉన్నాడన్న సంగతే ప్రవక్తకి తెలీదు. దావీదు ఉన్నాడన్న సంగతే చాలామందికి తెలీదు. ఇతడు యెస్సీ కుమారుడని కూడా చాలామందికి తెలియదు. అయితే ఆ 7 కూడా దేవుడు ఏం చేశాడంటే నిరాకరించాడు. ఈడొద్దు అన్నాడు దేవుడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు యెస్సీని కేకేసి ప్రవక్త అంటున్నాడు, నీకు ఇంకొక కుమారుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. చూడండి, నీకు ఇంకో కుమారుడు ఎవడైనా ఉన్నాడు? ఉన్నాడు లేవయ్యా, కడసారిపోవాడు, ఎక్కడో ఉన్నాడు వాడు.
గొర్రెలు మేపుకుంటున్నాడు. వాడు రాజయ్య అర్హత కానీ యోగ్యత కానీ వాడికి లేదు. చూసారా, కుటుంబంలో గుర్తింపు లేదు, బయట గుర్తింపు లేదు, ఎవరికీ తెలియని వ్యక్తి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుని ఆలోచన బట్టి నువ్వు నడుస్తావో, దేవుని సంకల్పాన్ని నువ్వు గుర్తిస్తావో, దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా, మరుగై ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి ప్రజల ఎదుట నిన్ను నిలబెడతాడు. ఆమేన్. ఎక్కడ నిలబెడతాడు? ప్రజల ఎదుట ఉన్నతమైన స్థాయిలో నిన్ను నిలబెడతాడు. తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడో తెలుసా? దేవుడు దావీదుని తీసుకొచ్చి యుద్ధ భూమిలో నిలబెట్టాడు. గొల్యాతుని చంపే అవకాశం దేవుడిచ్చి ప్రజల దృష్టిలో కాదు, రాజుల దృష్టిలో పడేటట్లు చేశాడు దేవుడు దావీదుని. ఎవరి దృష్టిలో పడ్డాడు ఇప్పుడు? ఎస్, దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనని కనుక నువ్వు కలిగి జీవిస్తే, దేవుని ఉద్దేశం ప్రకారంగా నిలబడాలనుకుంటే, నీవు దేవుడు ఎవరి దృష్టిలో నిన్ను పాడేయాలో వారి దృష్టిలో పాడేస్తాడు. ఎవరి స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టేస్తాడు దేవుడు. ఘనమైన స్థాయికి నిన్ను తీసుకుని పోతాడు. దేవుని సంకల్పం అనేది నువ్వు గుర్తించాలి. మొట్టమొదటిగా దేవుని ఉద్దేశాలు అనేవి గుర్తించాలి. ఎప్పుడైతే ఈ బాబేలు గోపురం కట్టాలనుకున్నారో వారు దేవుని సంకల్పాన్ని బట్టి కాదు, దేవుని ఉద్దేశాన్ని బట్టి కాదు, వారు జ్ఞానమును బట్టి, వారి స్వసిత్తాన్ని బట్టి వారు కట్టాలనుకున్నారు. వెంటనే దేవుడు దాన్ని పడగొట్టేశాడు. ఆ బాబేలు గోపురాన్ని పడగొట్టేశాడు. మధ్యలోనే ఆటంకాలు. వారు అనుకున్నది కూడా జరగకుండా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకి భాష తారుమారైపోయింది. వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ బ్రతుకులు తారుమారైపోయాయి. ఒకరి మాట ఒకరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉండేసరికి వారు భూమి అందంతటా చెదరగొట్టబడ్డారు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని సంకల్పం ఎరగకుండా నువ్వు ఏదో చేసేద్దాం అనుకుంటున్నావా? దేవుని ఉద్దేశం ఎరగకుండా నువ్వేదో చేసేద్దాం అనుకుంటున్నావా? సాధించేద్దాం అనుకుంటున్నావా? తారుమారులైపోతాయి పరిస్థితులన్నీ కూడా. తారుమారైపోతుంది పరిస్థితి. ఏది నీకు కలిసి రాదు, ఏది నీకు అర్థం కాదు. ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగిపోద్ది, ఏదో చేద్దామనుకుంటే ఇంకోటి ఏదో జరిగిపోద్ది. అర్థం కాని పరిస్థితులు తారుమారు అవడం కాదు, కుటుంబమే చెదిరిపోయే పరిస్థితికి వస్తుంది. కుటుంబమే చెదిరిపోయే పరిస్థితికి వస్తుంది. ఎస్, దేవుని సన్నిధిని మనము వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఆశీర్వాదం రాదండి, ఫలింపు రాదండి. మనం దేవుని సన్నిధిని కూర్చుని వెళ్ళిపోయేవారుగా కాదు, దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు తెలుసుకునేవారిగా మనం ఉండాలి. తెలుసుకునేవారిగా. అలా చేయాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి బాప్తిస్మిచ్చు యోహాను అనండి. ఎంతమందికి తెలుసు? అబ్బో, చాలామందికి పరిచయం ఉన్నట్లుందిగా. ఓకే, జకరియా, ఎలిజబెతు ఇద్దరు కూడా దంపతులు. ఈ ఎలిజబెతు, జకరియా వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకి సంతానం లేదు. అటువంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగజేసి ఏమన్నాడంటే, ఇతడు నాకు కావలసిన వ్యక్తి, నేను నా కుమారుని పంపబోయే ముందు ఇతన్ని పంపుతున్నాను, నా కుమారునికి మార్గాలు సరళం చేస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మార్గం సరళం చేసే దూత అన్నమాట, ముందుకొచ్చే దూత. కాబట్టి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మీరు తీసుకోండి అని దేవుడు వాళ్ళని హెచ్చరించాడు. యోహాను పుట్టాడు. దేవుడు చెప్పినట్లుగానే యోహాను అని పేరు పెట్టారు అతనికి. పేరు పెట్టిన తర్వాత అతన్ని దూరంగా ఉంచి పెంచడం మొదలుపెట్టారు. దూరంగా ఉంచి పెంచడం అంటే ఎవరికి దూరంగా? ఎవరికి నాన్న? చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనం, చివరి వచనం, 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. చెప్పండి, ఇప్పుడు ఎప్పటి వరకు అరణ్యంలో ఉన్నాడు? శిశువుగా ఉన్న టైం కానించి. అర్థమవుతుందా? శిశువుగా ఉన్న టైం కానించి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, యోహానికి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అతడు మరుగు చేయబడి ఉన్నాడు. ఎవరికి కనబడనివ్వలేదు తల్లిదండ్రులు. ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినము వరకు ఎక్కడున్నాడు? ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు. అతడు ఊళ్ళోకి రావట్లా, రొట్టెలు తినట్లా. ఏమండి, రొట్టెలు తినట్లా, అలాగని అక్కడున్న పానీయాలు త్రాగట్లా. అతని ఆహారం ఏంటో తెలుసా? మిడతలు. అతని ఆహారం ఏంటో తెలుసా? తేనె.
తేనె తింటున్నాడు, మిడతలను తింటున్నాడు, ఇంక ఏ విధమైన ఫుడ్ అతనికి లేదు. పోనీ బయటికి వచ్చి సన్నపు నార బట్టలు ఏమైనా ధరించుకున్నాడా? అతడు విచిత్రపు అంగీ ఏమన్నా ధరించుకున్నాడా? లేకపోతే అతడు తనకు కావలసిన వస్త్రాలు ఏమన్నా వేసుకున్నాడా? తనకు కావలసిన ఫుడ్ ఏమైనా తిన్నాడా? లేదు. ఒంటి రొమ్ము వస్త్రము గలవాడని రాసి ఉంది. అతడు ఒంటి రొమ్ము వస్త్రము గలవాడు. మిడతలు తేనె అతని ఆహారం, అంతే. మిడతలు తేనె అతని ఆహారం. ఒంటి రొమ్ము వస్త్రము గలవాడు. బయట ప్రపంచం తెలియకుండా పెంచారు తల్లిదండ్రులు. లోకము తీరేమిటో తెలియకుండా పెంచారు తల్లిదండ్రులు. లోకపు స్థితిలో పడిపోకుండా, లోకంలో దిగజారిపోకుండా, లోకంలో పడిపోయి నాశనం అవ్వకుండా, పతనం అవ్వకుండా ఎలా పెంచారో తెలుసా? దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగా, దేవుని సంకల్పాలు, ఉద్దేశాలు నెరవేర్చే రీతిలో బాప్తిస్మిచ్చి యోహాన్ని తల్లిదండ్రులు పెంచారు. అక్కడ రాయబడిన మాట చూసారా? ఇజ్రాయేలీలకు ప్రత్యక్షమగు దినము వరకు అతడు ఎక్కడున్నాడు? మర్మముగా ఉన్నాడు, మరుగై ఉన్నాడు, ఎవరికీ కనబడకుండా ఉన్నాడు. ఎస్. ఎందుకు ఇలా పెంచారంటే వాళ్ళకు తెలుసు మనోహ దంపతులు తన కుమారుని ఎలా పాడు చేసుకున్నారు. మనోహ దంపతులు అంటే ఎవరు? సంసోను తల్లిదండ్రులు. ఈ సంసోను తల్లిదండ్రులు సంసోన్ని గారం పెట్టి లోకంలో వదిలేసి ఎంత నాశనానికి తెచ్చుకున్నారో, దేవుని సంకల్పాలను ఎలాగా అతడు పాడు చేసుకున్నాడు, దేవుని ఉద్దేశాలను ఎలా పాడు చేసుకున్నాడు, లోకంలో ఉన్న దాన్ని, లోకపు స్థితిని ప్రేమించి, లోకపు అందాలకి బద్ధుడైపోయి, లోకానికి ఆకర్షించబడి ఎలాగ తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడో అన్యుల మధ్య ఈ ఎలిషబెత్తు, ఈ జకరీయులకు తెలుసు గనక లోకానికి మరుగు చేసి పెంచారండి. యోహాన్ని మరుగు చేసి పెంచారు. మరుగు చేసి పెంచిన తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అరణ్యంలోనికి వచ్చి ఒక పెద్ద శబ్దముగా, ఒక కేకగా మారిపోయాడు. అరణ్యములో ఒకని కేక అని రాయబడి ఉంటుంది, శబ్దం అని రాయబడి ఉంటుంది. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. వచ్చి ఏమి కేక పెట్టాడు? ఏమి స్వరము వినిపించాడు అంటే, మారు మనసు పొంది బాప్తిస్మము పొందండి, మీ పాప క్షమాపణ నిమిత్తమై మీరు వెంటనే మారు మనసు పొంది బాప్తిస్మము పొందండి అని ప్రకటన మొదలుపెట్టాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, బాప్తిస్మం పొందండి అని వెంటనే ప్రకటన మొదలెడితే అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. బాప్తిస్మా? ఎలాంటి బాప్తిస్మం? బాప్తిస్మం అంటే ఏమిటి? అసలు ఏమిటి కథ ఏంటి అని అడుగుతుంటే అతను అంటున్నాడు, బాప్తిస్మము నీటి మూలముగా. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ప్రభు రాజ్యంలో ప్రవేశించలేడు. రండి, క్రొత్తగా జన్మించండి, బాప్తిస్మం తీసుకోండి, నీటి మూలమైన బాప్తిస్మం తీసుకోండి అంటున్నారు. కొంతమంది ఆశ్చర్యంగా చూస్తున్నారు, కొంతమంది విచిత్రంగా చూస్తున్నారు. అయితే అక్కడున్న సామాన్య ప్రజలు చూడండి, లోకాసువార్త 7వ అధ్యాయము 28-29 వచనాలు చూడండి. 28-29 వచనాలు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడంట. చూడండి, స్త్రీలు కని వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు. రైట్. అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. జాగ్రత్తగా వినండి. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతనిచ్చు బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నాడు. కానీ చూసారా, ఇక్కడ మీరు ఈ విషయాన్ని ఒకసారి గుర్తించండి. ఎవరు పొందారు ఇప్పుడు బాప్తిస్మం? ఎవరు నమ్మారు అతని మాటలు? హలో, ఆయన మాటలు నమ్మింది ఎవరు? సుంకరులు అంటే పాపులు, అమాయక ప్రజలు అంటే వాళ్ళు ఏం తప్పు చేయలేదు. పాపులని త్రోసేశారు వీళ్ళని. వాళ్ళు ఆ మాట విని, ఆ బోధలు విని వెంటనే ఏం చేశారంటే యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందారు. అందరూ బాప్తిస్మం పొందారు. మునిగిడ బాప్తిస్మం. ఆ యర్దాను నదిలో బాప్తిస్మం పొందుతున్నారు అందరూ కూడా. యోహాను వచ్చి బాప్తిస్మం ఇస్తున్నాడు, చక్కగా బాప్తిస్మం పొందుతున్నారు అందరూ. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును చెప్పండి. ఇప్పుడు ఏమి నిరాకరించారు? తమ విషయమైన. ఎవరి విషయము? ధర్మశాస్త్ర ఉపదేశకులు,
పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఓ బోధకుడా, నువ్వెవరివి, మెస్సయ్యవా అని అడిగారు. నేను మెస్సయ్యను కాదు, ఆయన నాకన్నా గొప్పవంతుడు, శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పటానికైనను నేను పాత్రుని కాదు, నేను మెస్సయ్యను కాదు. మరి ఎవరు నువ్వు? మరి ఎందుకు బాప్తిసాలు ఇస్తున్నావు? ఎందుకు నీటిలో ముంచుతున్నావు ప్రజల్ని? బాప్తిసాలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని అడిగారు. అప్పుడు వెంటనే అతను అన్నాడు, ఇది ప్రభు సంకల్పం. నశించిపోతున్న వారి పట్ల దేవుని ఉద్దేశం, నశించిపోతున్న వారి పట్ల దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని యొక్క ఆలోచన. ఇది దేవుని సంకల్పం. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము అబ్రహాం సంతానమయ్యా, మేమెందుకు బాప్తిసం పొందాలి? ఏమన్నారు? మేము అబ్రహాం సంతానమయ్యా, మేము పుట్టుకతోనే దేవుని బిడ్డలం, మా అబ్రహాం మా పితరుడు దేవుని బిడ్డ, కాబట్టి మేము కూడా దేవుని బిడ్డలమే, మేమెందుకు బాప్తిసం పొందాలి అన్నారు. అప్పుడు అన్నాడు ఈయన, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలిగిన వాడెవడు? అబ్రహాం సంతానమని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టవద్దు. దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వలన కూడా అబ్రహామునకు సంతానమును పుట్టించగలడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేస్తాడు దేవుడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అమ్మో అలాగా అని చెప్పేసి బాప్తిసం తీసుకోలే. మాకు అక్కర్లా, మాకు అంతా తెలుసు, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు బోధ తెలుసు, మాకేమీ లేదు. ఎందుకంటే ఇందులో ఏమీ లేదు, ధర్మశాస్త్రంలో బాప్తిసం గురించి ఏమీ లేదు. పాత నిబంధనలో ఎక్కడ కూడా బాప్తిసం అనే సబ్జెక్టే లేదండి. ఉందా చెప్పండి? నీటి మూలమైన బాప్తిసం ఉందా? యాహాను వచ్చి నీటి మూలమైన బాప్తిసం మొదలుపెట్టేంత వరకు కూడా పాత నిబంధనలో ఎక్కడైనా బాప్తిసం టాపిక్ ఉందా? ఆ టాపిక్ ఎక్కడా లేదు, ఆ నడుపుదల ఎక్కడా లేదు. అందుకని వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసన్న జ్ఞానం ఏమన్నారంటే మాకు అక్కర్లా, ఇదేదో కొత్త బోధలా కనబడుతుంది, ఇదేదో విచిత్రమైన బోధలా కనబడుతుంది, ఈ బోధ మాకు అక్కర్లేదు, మా బోధ మాకుంది, మా మోషే చట్టం మాకుంది, మా ధర్మశాస్త్రం మాకుంది, మా గ్రంథాలు మాకున్నాయి, ఈ బోధ మాకు అక్కర్లేదు, ఇది కొత్త బోధలాగుంది. నువ్వు వచ్చి కొత్తగా బోధిస్తే, నువ్వు బాప్తిసం ఇస్తే పాపక్షమాపణ వచ్చేస్తుందా? మేము నూతన సృష్టిగా మారిపోతామా? మాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోవడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆ మాట అద్భుతంగా రాయబడి ఉంది. తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి అని రాయబడి ఉంది. బాప్తిసం వద్దని చెప్పి ఏమన్నారంట? ఆ 30వ వచనం మరలా చదువునానా? పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిసము పొందక అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి సంకల్పాన్ని నిరాకరించారు? ఇప్పుడు ఎవరి విషయమై? వాళ్ళ విషయమే. యాహాను బాప్తిసం ఇస్తున్నది యాహాను కోసమా? యాహానికి దేవుని సంకల్పం ఏమిటో తెలిసింది, దేవుని ఉద్దేశం ఏంటో తెలిసింది. అందుకని యాహాను గొప్పవాడయ్యాడు. ఎందుకు అంటే దేవుని సంకల్పం ఎరిగినవాడు యాహాను, దేవుని ఉద్దేశాలు ఎరిగినవాడు యాహాను. ఈరోజు నేను చెప్పే విషయం ఒక్కటే, దేవుని సంకల్పం ఏమిటో మనం తెలుసుకోగలిగితే, దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోగలిగితే మనల్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు, గొప్ప స్థాయిలో నిలబెడతాడు. తన అంతటిని తానే తీసుకెళ్ళి నిలబెడతాడు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు మన పట్ల. మనం ఏం చేస్తామంటే గొప్పవారం ఎలాగవ్వాలని ఆలోచిస్తాం, కానీ ఆశీర్వాదం ఎలా పొందుకోవాలని ఆలోచిస్తాం, కానీ అసలుగా దేవుని సంకల్పం ఏమిటో మనం ఆలోచించాం. అసలు ఆశీర్వాదం అనేది ఎక్కడ దాకుందో తెలుసా? అది ఎక్కడ మరుగయ్యిందో తెలుసా? దేవుని సంకల్పములోని అంత దాకుని ఉంది. దేవుని ఉద్దేశాలు గుర్తించాలి, దేవుని సంకల్పం గుర్తించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం గుర్తించకుండా నువ్వు ఆశీర్వాదం అనేది సంపాదించుకోలేవు. ఒకవేళ ఆశీర్వాదం అనేది నీ కంటికి కనిపించినా అది నువ్వు అందుకోలేవు. ఒకవేళ అందుకున్నా నువ్వు అనుభవించలేవు. అర్థమవుతుందా? బాబేలు గోపురం కట్టేవారి పరిస్థితి ఏమైందండి? ఆలోచించండి. ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా నీవు ఏదో చేద్దామంటే వచ్చేది కాదు, దేవుని సహాయం కావాలి. దానికి దేవుడి సహాయం చేస్తేనే ఆశీర్వాదం అనేది వస్తుంది, దీవెన అనేది వస్తుంది.
దేవుని సహాయం లేకుండా ఆశీర్వాదం అనేది, ఆ దీవెన అనేది నీకు రాదు, ఎప్పటికీ రాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం అనేది నువ్వు గుర్తించినప్పుడే ఆశీర్వాదం అనేది నీ జీవితంలోనికి వస్తుంది. ఆశీర్వాదం అనేది నీ జీవితంలోనికి వస్తుంది. దీవెన అనేది నువ్వు అనుభవించగలదువు. సమాధానకరమైన పరిస్థితులను నువ్వు అనుభవించగలదువు. ఆ సంకల్పం ఎలా ఉంటుంది, మనం ఎలా తెలుసుకోగలదుమో తెలుసా? నిన్ను నువ్వు మరుగు చేసుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. బాప్తిస్మిచ్చి యోహాను ఇజ్రాయేలీలకు ప్రత్యక్షమగు దినము వరకు తన్ను తాను మరుగు చేసుకున్నాడు. లోకం వైపు చూడలా, లోకంలో ఉన్న వాటికి ఆకర్షించబడలా, కేవలం దేవుని వైపు చూస్తున్నాడు. కేవలం దేవుని మాటే వింటున్నాడు, దేవుని స్వరమే వింటున్నాడు. అవును, అందుకనే ధర్మశాస్త్రములో లేనిది, అంతకుముందు ఎవరు బోధించలేనిది, అంతకుముందు ఎవరు చెప్పలేనిది బాప్తిసం అనే ఆ సబ్జెక్టు యోహాను పట్టుకున్నాడు. ఎలా తెలిసింది యోహానికి బాప్తిసం అనే సబ్జెక్ట్? అంతకుముందు పోనీ ఎవరైనా బోధించారా, ఎవరైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఎవరికీ తెలియదు కదా. ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయులు నిరాకరించడానికి కారణం ధర్మశాస్త్రంలో లేదు, గ్రంథాలలో లేదు. ఇతడు కొత్త బోధ చేస్తున్నాడు. ఎలా తెలిసింది ఇతనికి బాప్తిసం ఇవ్వాలి, నీటి మూలముగా బాప్తిసం ఇచ్చి ముంచాలన్న సంగతి యోహానికి ఎలా తెలిసింది? యోహానికి ఎలా అర్థమైంది? రండి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి అని ఎలా ప్రకటిస్తున్నాడు? అంతకుముందు ఎవరు చెప్పలేనిది, అంతకుముందు ఎవరు ప్రకటించలేనిది, అంతకుముందు ఎవరు బోధించలేనిది, ఎవరు చేయలేనిది యోహాను ఎలా చేస్తున్నాడు? ఆయన పాదాలు పట్టుకోవడం వలన ఈ సంకల్పము తెలిసింది. ప్రజల పట్ల దేవుని సంకల్పం ఏమిటో, ప్రజల పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో, ప్రజల పట్ల దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకోగలిగాడు. 30 సంవత్సరాలు దేవునితో గడిపి నువ్వెవరితో గడుపుతున్నావు? లోకముతో ఎక్కువ గడుపుతున్నావు. లోక స్నేహం నీకు ఎక్కువగా ఉంది కనుక దేవుని ఉద్దేశాలు నీకు తెలియదు, దేవుని సంకల్పాలు నీకు తెలియవు. అర్థమవుతుందా? తమ విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి. ఎవరి విషయమై? ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయుల యొక్క విషయమై, వాళ్ళ విషయమై దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు. కానీ ప్రజల విషయమై దేవుని సంకల్పం యోహానికి తెలిసింది. వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, సన్నిధి ఉంది, ఉపదేశకులు ఉన్నారు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, కానీ దేవుని సంకల్పం తెలియదు. ఈరోజు చాలామందికి బైబిల్ తెలుసు, బైబిల్ బాగా చదువుతారు, దేవుని వాక్యం తెలుసు, దేవుడు అంటే తెలుసు, కానీ దేవుని సంకల్పం తెలియదు. ఇది దౌర్భాగ్యం. ఆనాడు ధర్మశాస్త్ర ఉపదేశకులకు ధర్మశాస్త్రం తెలుసు, వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళకి గ్రంథాలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ దేవుని సంకల్పం తెలీదు, నిరాకరించారు. ఈరోజు అలాగే మనకి మందిరం ఉంది, ప్రార్థన ఉంది, దైవజనుడు ఉన్నాడు, బైబిల్ ఉంది, బైబిల్ చదివేస్తాం, అన్నీ చదివేస్తాం, వాక్యం తెలుసు, ఆయన ఎలా ఆరాధించాలో కూడా తెలుసు, కానీ మన పట్ల దేవుని సంకల్పం ఏంటో మనకి తెలియదు, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనకి తెలియదు, మన పట్ల దేవుని ఆలోచన ఏంటో మనకి తెలియదు. ఇది దౌర్భాగ్యపు బ్రతుకు. మరి నువ్వు ఎలా ఫలిస్తావు నాన్న? నువ్వు ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు? నువ్వు ఫలించాలన్నా, దీవించబడాలన్నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. వచ్చి వెళ్ళిపోతే కాదు. ఎక్కువ సమయం ఇంటికాడ కూడా దేవునికి సమయం ఇవ్వాలి. నువ్వు బయటికి వెళ్ళి పని చేసుకో, మిగతా టైం ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం దేవునితో గడుపు, వాక్యం చదువు, మోకాళ్ళు వేయి, ప్రార్థన చెయ్యి. నా పట్ల నీ ఉద్దేశం ఏంటి ప్రభువా? నా పట్ల నీ సంకల్పం ఏంటి ప్రభువా? నా పట్ల నీ ఆలోచన ఏమిటి? ఎక్కువ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుని కోరుకో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకో. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయి. దేవుని ఉద్దేశాలు తెలుసుకుని ఆ ఉద్దేశాల ప్రకారంగా నడవడానికి, దేవుని సంకల్పాలు తెలుసుకుని దేవుని సంకల్పాల ప్రకారంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఆయనలో నిలబడతావో, ఖచ్చితంగా దేవుని ఉద్దేశం ఏంటో నీకు తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరి తన కుమార్తెకి చాలా సీరియస్గా ఉంది. అందరూ కూడా ఆ అమ్మాయి బ్రతకదు అని చెప్పేశారు. భర్త కూడా ఇంకా ఆశలు వదిలేసుకోవాలి, మనం బ్రతకదు, ఎందుకంటే డాక్టర్లు చేతులు ఎత్తేసారు,
డాక్టర్ల వల్ల కూడా కానని చెప్పేశారు. తల్లి మాత్రము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. భర్తతో చెప్తుంది, చూస్తాకు వస్తున్న వారితో చెప్తుంది, నా బిడ్డ ఖచ్చితంగా బ్రతుకుతుంది, నా బిడ్డ దేవుని సేవకురాలుగా మారబోతుంది, ఆమె దేవుని సేవ చేస్తుంది, మీరే చూస్తారు కదా కల్లారా అని చెప్తుంది. ధైర్యంగా చెప్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ధైర్యంగా చెప్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ధైర్యం ఏంటి మీకు? డాక్టర్లు చచ్చిపోద్దని చెప్పారు, స్పెషలిస్టులు పైగా. ఇంకా ఆమె కంటి చూపు లేదు, ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు. ఆమె వయసు 8 సంవత్సరాలకి 9 సంవత్సరాలకి మధ్యలో ఉంటుంది. 8కి 9కి మధ్యలో అంటే ఇంకా 9వ సంవత్సరం దగ్గరగా ఉందన్నమాట. చూడట్లేదు, మాట్లాడట్లేదు, తినట్లేదు. వారం రోజులు అయిపోయింది, కోమాలో ఉందన్నమాట. చచ్చిపోద్ది అంటున్నారు. ఈ యొక్క ఆక్సిజన్ మీదే మాత్రమే ఆ పిల్ల డొక్కాడిస్తుంది అంతే. అందరూ ఆశలు వదిలేసుకున్నారు. చుట్టాలు, బంధువులు, అందరూ, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా వచ్చి చూస్తున్నారు. సంఘమంతా భారంగా ప్రార్థన చేస్తుంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా వినాలి. తల్లి మాత్రం ధైర్యంగా అందరికీ చెప్తుంది, నా బిడ్డ సేవ చేస్తుంది, నా కుమార్తె సేవ చేస్తుంది, నా కుమార్తె సేవ చేస్తుంది, దేవునికి మహిమ కలుగును గాక, ఇలా చెప్తుంది. వీళ్ళందరూ కూడా దేవుని మీద నమ్మకం ఉండొచ్చు కానీ మరీ ఇంత తెలక కాదు, దేవుని మీద విశ్వాసం ఉండొచ్చు కానీ మరీ ఇంత తెలక కాదు అని అందరూ కూడా మనసులో అనుకుంటున్నారు. ఎదురుగుని కంటే పాపం బాధపడుతుంది, బాధలో ఉంది కదా, ఏదో నమ్మికతో మాట్లాడుకుంటుందిలే అనుకున్నారు. కానీ ఈమె ధైర్యం ఏంటో తెలుసా, ఈమె ఆలోచన ఏంటో తెలుసా? ఆమె గర్భముతో ఉన్నప్పుడు, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఒక రోజున ఆమె దర్శనం చూసింది. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీ గర్భఫలాన్ని నేను వాడుకోబోతున్నాను, ఆ బిడ్డ నా సొత్తుగా మారబోతుంది, ఆ బిడ్డను నేను నా దాసురాలుగా వాడుకోబోతున్నాను, నీ కుమార్తె పుడుతుందని కూడా చెప్పేశాడు దేవుడు. నీ కుమార్తె నేను వాడుకుంటానని కూడా చెప్పేశాడు. అది నమ్మకం. ఆమెకి గర్భవతిగా ఉన్నప్పుడు కుమార్తె పుడుతుందని, ఆ కుమార్తెని నేను వాడుకుంటానని కూడా దేవుడు దర్శనంలో చెప్పినప్పుడు ఇప్పుడు ఎంత నమ్మకంగా ఉంది అంటే, ఆ బిడ్డ పట్ల దేవుని సంకల్పం ఏంటో, ఆ బిడ్డ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తల్లికి ముందే తెలిసిపోయింది. గర్భవతిగా ఉన్నప్పుడే, గర్భవతిగా ఉన్నప్పుడే ఆ తల్లికి తెలిసిపోయినప్పుడు ఇప్పుడు తల్లి ఎందుకు భయపడుతుంది? భయపడుతుందా? మాట్లాడరేంటండి? ఏమండి, వెనకాల ఉన్నవారు చెప్పాలి. భయపడుతుందా? ఎస్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని సంకల్పం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం నీకు లేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా అదే పోద్దులే. ఎందుకు చెప్తున్నావు ధైర్యంగా? దేవుని సంకల్పం ఏంటో నాకు తెలుసు, నా పట్ల, నా బిడ్డ పట్ల కూడా దేవుని సంకల్పం ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఆ సంకల్పం దేవుడు నెరవేర్చేంత వరకు నా బిడ్డకి ఏమీ కాదు, నాకేమీ కాదు. లేకపోతే దేవుడు అబద్ధికుడు అయిపోతాడు, ఆయన అన్యాయస్తుడు అయిపోతాడు. నీవు ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుంటావో ధైర్యముగా ఈ లోకంలో దేవుణ్ణి ఆరాధించగలదువు. ఏ పరిస్థితి నీకు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా ధైర్యముగా నిలబడి దేవునికి సాక్షిగా సాక్ష్యం ఇవ్వగలదువు, ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వగలదువు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఆ కుమార్తె బ్రతికింది, దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతమైన సేవ చేస్తుంది ఈ రోజున. మరి తల్లి ఎందుకు భయపడలా? తల్లి ఎందుకు అందరూ చచ్చిపోద్ది 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 అంటే తల్లి మాత్రం బ్రతుకుతుంది, నా బిడ్డ సేవ చేస్తుందని చెప్పింది. చెప్పనా? గర్భవతిగా ఉండగానే దేవుడు మాట్లాడేశాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని సంకల్పం తెలిస్తేనే నువ్వు ధైర్యంగా దేవుణ్ణి వెంబడించగలదు, భయపడకుండా దేవుణ్ణి వెంబడించగలదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ధైర్యముగా నువ్వు దేవుణ్ణి వెంబడించగలిగిన స్థితి ఎప్పుడు వస్తుందంటే దేవుని సంకల్పం నీ పట్ల ఏమైందో తెలిస్తేనే. అబ్రాం నీ కుమారుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద నాకు దహన బలిగా ఇయ్యి అంటే సంతోషంగా తీసుకెళ్ళాడండి. నువ్వు నేను తీసుకెళ్తామా? సూట్ కేసులో పెట్టి దాచుకుని వెళ్ళిపోతాం.
నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద నేను చూపిస్తున్నా, మోరియా ప్రాంతంలో ఆ పర్వతం మీద నేను చూపించు పర్వతం మీద దహన బలిగా ఇవ్వాలంటే, దహన బలి అంటే అర్థం ఏంటి? ముందు సంపాల, తర్వాత చర్మం అంతా వలవాల, తర్వాత ముక్కల కింద ఇంతంత పీసుల కింద కట్ చేయాలా, దాన్ని బలిపీఠం మీద పెట్టాలా, అగ్నితో కాల్చాలా. అది దహన బలి, దహించబడాలి. ఇప్పుడు కుమారుని ఏం చేయాలి? అబ్రహాము చంపాలా, స్కిన్ తీసేయాలా, ఇంతంత ముక్కల కింద ఇంతంత పీసుల కింద కట్ చేయాలా, అగ్ని చేత కాల్చాలా. అది దహన బలి. మనం చేస్తామా? అబ్రహాం స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఆ బిడ్డను ఎత్తుకుని పారిపోతాం. ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి, ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి పారిపోతాం. మనం ఇస్తామా? ఇవ్వనే ఇవ్వం. మన వల్ల అవ్వదు, ఎంత మాత్రం అవ్వదు. కానీ అబ్రహాం మాత్రం ఇంచక్కా తీసుకుని వెళ్ళిపోయాడు కదా, అవునా కాదా? మాట్లాడరు ఏంటండి? చెప్పండి. మేము ఇస్తామన్నవారు ఎవరైనా ఉంటే పౌలు గారు కానీ, లేకపోతే ఆ పక్కనున్న జకరియా గారు కానీ, లేక పై మాటకి అంతే. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను నేను, ఓకేనా? మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. ఎంతమందికి పిల్లలు ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. పిల్లలు ఉన్నవారు చేతులు పైకి ఎత్తండి. ఓకే 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 దేవుడికి స్తోత్రం. మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో? డాక్టర్నా, ఇంజనీర్నా, లేకపోతే కలెక్టర్నా, మాస్టర్నా, కాలేజీ లెక్చరర్నా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ పిల్లల్ని? అమ్మ చెప్పండి అమ్మ. మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఇలా చేద్దాం నా పిల్లలని. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమండి ఏమండి? ఇక్కడి నుంచి వస్తుందా? అది కేవలం అబద్ధం. మొన్న ఒక సాక్ష్యం విన్నాను నేను. ఒక సేవకుడు దేవుని సేవలో బలంగా వాడబడుతున్న ఆ సేవకుని గురించి ఒక వ్యక్తి అన్నాడట, సంఘంలోకి వెళ్ళే వ్యక్తే. మా పాస్టర్ గారికి ఏంటండి దేవుడు ఆశీర్వదించేసాడు, బోల్డ్ వస్తుంది మా పాస్టర్ గారికి ఏంటి అన్నాడట. ఈ విషయం ఆ పాస్టర్ గారికి తెలిసింది. ఆదివారం ఆరాధన అయ్యింది, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, భోజనాలు చేస్తున్నారు. పాస్టర్ గారు సరాసరి ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరింటికి? వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. ఈ పాస్టర్ గారు వెళ్ళారు. పాస్టర్ గారు ఇలా వచ్చారేంటి? రండి కూర్చోండి, భోజనం చేస్తారా అని అడుగుతున్నారు. భోజనం కాదయ్యా, నీకు 2 అబ్బాయిలు ఉన్నారు కదా, ఒక అబ్బాయిని నాకు సేవకి ఇచ్చి నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఊరుకోండి పాస్టర్ గారు, సేవ వాళ్ళు చేయలేరు పాస్టర్ గారు. ఎందుకు చేయలేరు? వాళ్ళు చేయలేరు. పర్వాలేదయ్యా, సేవకుడు అంటే ఏముంది, బోల్డ్ వస్తుంది, బోల్డ్ సంపాదించవచ్చు, మీ అబ్బాయిని ఇచ్చేయి, తీసిపోతాను అంటున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాదు పాస్టర్ గారు, వాళ్ళ మొహం అలా ఏం పెద్ద కష్టమేం కాదు, సులువే. కూర్చోవడం, 2 మాటలు చెప్పేయడం, వచ్చేయడం, నెత్తి మీద ఎట్టేయడం, పట్టుకుని వెళ్ళిపోవడం, అంతేగా. నీ అబ్బాయిని నేను తయారు చేసుకుంటాను కదా అన్నాడట. వీడికి అర్థమైపోయింది మ్యాటరు. కాళ్ళ మీద అడిపోయి నన్ను క్షమించండి పాస్టర్ గారు అన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సింపులే చెప్పుకోవడానికి. నాకు అక్కడ ప్రార్థన ఉన్న టైం ఇక్కడ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటారు, వెళ్ళకపోతే కోపం. వాళ్ళ ఇంటికాడ ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే కోపం. ఎన్ని సమస్యలు ఉంటాయి తెలుసండి దైవజనుడికి. అవి ఏమీ అవసరం లేదు మనకి. మా ఇంటికి రాలేదు పాటర్ గారు, ఆ పాటర్ గారికి మేమంటే ఇష్టం లేదు, ఆ పాటర్ గారు డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికే వెళ్తాడు, అంతే కదా. అసలు పాస్టర్ గారి గురించి నీ ఆలోచన ఏంటో ఒక్కసారి నీ మనస్సును అడుగు, చెప్తుంది. అవునా? దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు మీ బిడ్డల్ని ఏం చేద్దామమ్మా అని అడిగితే ఏమంటారో తెలుసా తల్లిదండ్రులు? మా అబ్బాయి మంచిగా చదువుకోవాలండి, మంచి జాబ్ చేయాలండి, కలెక్టరో ఇంజనీరింగో ఏదో ఒకటి మొత్తం మీద చెయ్యాలండి అంటారు. కానీ మా పిల్లలు దేవుళ్ళు ఎదగాలండి, దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకుని ఆ సంకల్పాన్ని బట్టి ముందుకు వెళ్ళాలండి, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుని దేవుని ఉద్దేశం ప్రకారంగా ముందుకు వెళ్ళాలండి అన్న ఆలోచన ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ ఇప్పుడు వచ్చి నా దగ్గర అనలా.
మా బిడ్డ చదువుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, మా బిడ్డ చదువుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, నా బిడ్డ అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఒక్కటే దేవుని సంకల్పం అనేది మనం గుర్తించినప్పుడు, దేవుని ఉద్దేశాలు అనేవి మనం గుర్తించినప్పుడు భయపడకుండా ఈ లోకంలో ఉన్న స్థితిని జయించి నిలబడగలదు మనం. అర్థమవుతుందా? అబ్రహాం ఆ మోరియా పర్వతం మీద నీ కుమారుని దహన బలిగా ఇమ్మంటే సంతోషంగా ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? ఇస్సాకు పట్ల దేవుని సంకల్పం ఏమిటో అబ్రహాముకి తెలుసు కాబట్టి. అర్థమవుతుందా? ఇస్సాకు పట్ల దేవుని సంకల్పం ఏమిటో అబ్రహాముకి తెలుసు. ఇస్సాకుని చంపితే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని ఎందుకు చెప్తాడు? అంతకుముందు ఇస్సాకు వలనే నిన్ను నేను అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన దేవుడు ఇప్పుడు ఇస్సాకుని చంపేమని చెప్తున్నాడంటే చంపేస్తాడా దేవుడు? ఇస్సాకు పట్ల దేవుని సంకల్పం ఏమైందో అబ్రహాముకి తెలుసు. ఇస్సాకు పట్ల దేవుని ఉద్దేశం ఏమైందో అబ్రహాముకి తెలుసు. ఇస్సాకు పట్ల దేవుడు ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో కూడా అబ్రహాముకి తెలుసు. కాబట్టి అలాగే ప్రభా తీసుకొచ్చి ఇచ్చేస్తానని చెప్పి సంతోషంగా తీసుకెళ్ళాడు. కారణం దేవుని సంకల్పము అబ్రహాముకి తెలుసు. నా కుమారుడు పట్ల దేవుడి ఉద్దేశం ఏంటో నాకు తెలుసు అనుకున్నాడు కాబట్టి, నా కుమారుడు పట్ల దేవుని సంకల్పం ఏంటో నాకు తెలుసు అనుకున్నాడు కాబట్టి ధైర్యంగా తీసుకెళ్ళాడు. అదే దేవుని సంకల్పం తెలియదు, అమ్మో నిజంగా చంపేస్తాడేమో, నిజంగా ఇచ్చేయలేమో, నిజంగా నా కుమారుడు నాకు దూరం అయిపోతాడేమో అనుకున్నవాడైతే తీసుకెళ్ళడు. స్తోత్రం చెప్పండి. శారాకు కూడా మాట చెప్పలేదు, భార్యకు కూడా. ఎందుకు చెప్పలేదంటే శారాకు తెలియదు దేవుని సంకల్పం ఏంటో ఇస్సాకు పట్ల, దేవుని ఉద్దేశం ఏంటో ఇస్సాకు పట్ల శారాకు తెలియదు. ఒకవేళ తెలిసిన స్త్రీ బలహీనమైన మనసు కలిగినది కనుక ఆ బలహీనమైన మనసుతో ఏదో తప్పు చేసేస్తుంది, ఏదో పొరపాటు చేసేస్తుంది. అందుకని భార్యకి చెప్పకుండా తీసుకెళ్ళాడంటే ఎంత ధైర్యమో చూడండి. ఆ బిడ్డ దేవుని సన్నిధిలో వాడబడతాడు, ఇతని ద్వారానే దేవుని సంకల్పం నెరవేరబోతుంది అన్న ఒక ధైర్యం అబ్రహాంకు ఉంది. కాబట్టి అబ్రహాం ధైర్యంగా తీసుకెళ్ళి ఆ మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు నీ పట్ల కానీ నీ బిడ్డల పట్ల కానీ దేవుని సంకల్పం ఏమయ్యిందో నీకు తెలిసినప్పుడు దేనికి భయపడవు. రోగం వచ్చినా భయపడవు, మరణకరమైన వ్యాధి వచ్చినా భయపడవు. ఎందుకంటే నా పట్ల దేవుని సంకల్పం వేరు, నా బిడ్డల పట్ల దేవుని సంకల్పం వేరు. కాబట్టి ఏమి మమ్మల్ని ఏం చెయ్యవు, ఇవి మమ్మల్ని ఏమి మరణానికి అప్పగించవు. ఎందుకంటే దేవుని సంకల్పం నెరవేర్చేంత వరకు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు అన్న ఒక ధైర్యంతో నువ్వు దేవుని ఆరాధించగలదు ఇక్కడ. అందుకని దేవుని సంకల్పం మనకు తెలియాలి, ఖచ్చితంగా తెలిసి తీరాలి ఖచ్చితంగా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం చెప్పండి? దేవుని సంకల్పం తెలియాలి వద్దా? అలాగా దేవుని సంకల్పం తెలియకుండా నువ్వు భక్తి చేసి వెళ్ళిపోతే ఏ సమస్య వచ్చినా భయపడిపోతావు, ఏ కష్టం వచ్చినా భయపడిపోతావు, ఏ ఇబ్బంది వచ్చినా భయపడిపోతావు. అది దేవుని పరీక్ష అయినను సాతాను తంత్రాలైనను నీ జీవితంలో ఏది కలిగినా భయమే. నిలబడలేవు, శ్రమల్ని జయించలేవు, కష్టాలని జయించలేవు, ఇబ్బందుల్ని జయించలేవు, శోధనల్ని జయించలేవు, వేటిని జయించలేవు. ఎందుకంటే దేవుని సంకల్పం ఏమిటో నీకు తెలియదు కనుక. అర్థమవుతుందా లేదా? ఏమండి, దేవుని సంకల్పం తెలుసుకున్నావు అనుకో, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా, దేవుడు నీకు చేసిన వాగ్దానం, దేవుడు నీ పట్ల ఉంచిన సంకల్పాన్ని నువ్వు గుర్తించావు కనుక భయపడకుండా నిలబడిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. చెప్పండి, నిలబడతావు లేదా? అబ్రహాం ధైర్యంగా తీసుకెళ్ళి ఇవ్వడానికి కారణం ఏంటి? అదే. ఈరోజు మనం దేవుని సేవకు పంపడానికి ఒప్పుకోం. లేదమ్మా, దేవుని సంకల్పాన్ని గుర్తించండి, అప్పుడు భక్తి జీవితాన్ని కొనసాగించగలరు మీరు. భక్తి అద్భుతంగా కొనసాగుతుంది. ఏ శోధన మిమ్మల్ని భక్తిలో నుంచి బయటికి తీసుకురాలేదు, ఏ కష్టము మిమ్మల్ని భక్తిలో నుంచి బయటికి తీసుకురాలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని సంకల్పం ఎరిగిన ఉన్న భక్తి, దేవుని సంకల్పంతో నడిపిస్తున్న భక్తి మనల్ని లోకంలో పడేటట్లు చేయదు. ఇది గుర్తుంచుకోండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నాకు నా ఆయుష్ దినాలు దేవుడు చెప్పేశాడు అనుకోండి, పలానా వయసు దాకా నువ్వు జీవిస్తారో నా సేవ చేస్తారో అని. ఈలోగా మధ్యలో నాకు ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది అనుకోండి, నేను భయపడతానా? ఎందుకు? నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నాకు తెలిసిపోయింది, నేను ఎప్పటి వరకు బతుకుతానో నాకు తెలిసింది. కాబట్టి ఈలోగా ఎన్ని మరణకరమైన రోగాలు వచ్చినా నేనేం చేస్తాను? దేవుడు పెట్టిన టైం అంటూ ఒకటి ఉంది కాబట్టి ఆ టైం వచ్చేంత వరకు నేను ఏమి భయపడకుండా నిలబడతాను. అదే నాకు దేవుడు చెప్పలేదనుకోండి,
నాకు తెలియదు అనుకోండి, నాకు ఈ వ్యాధి వచ్చిందనుకోండి, నేనేం చేస్తాను? చచ్చిపోతానేమో అని ముందుగానే భయం వేసి ఏం చేస్తానంటే దేవుణ్ణి పక్కన పెట్టి లోకంలో తిరుగుతాను బతకడం కోసం. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని శోధనలో కానీ బలహీనతల్లో కానీ నువ్వు భయపడకుండా నిలబడాలి అంటే దేవుని సంకల్పము నీకు తెలియాలి, దేవుని ఉద్దేశం నీకు తెలియాలి. ఉదాహరణకి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా పేతురు భక్తుడు చెరసాల్లో ఉన్నాడు. ఏ రోజు బంధించేసాడు అతన్ని. తెల్లారితే చంపేస్తాడనమాట. ఉరి తీస్తాడో తెలియదు, తల తీస్తాడో తెలియదు, మొత్తం మీద చంపేస్తాడు తెల్లారితే. అంతకుముందే యాకోబుని ఖడ్గం చేత చంపించాడు. అంతకుముందే యాకోబుని, ఏమండి అర్థమవుతుందా వెనకాల ఉన్న వారికి? ఓకే, యాకోబుని ఖడ్గం చేత చంపించాడు. తెల్లారితే చంపేస్తాడు. కానీ అది పండుగ దినాలు, యూదుల పండుగ దినాలు. అప్పుడు ఇతన్ని పండుగ వెళ్ళిన తర్వాత చంపితే యూదులకి మంచి ఆనందం ఉంటుందని చెప్పేసి ఏ రోజు ఏం చేశాడంటే అతన్ని పట్టి బంధించి చెరసాల్లో వేస్తే ఆ రాత్రి చెరసాల్లో 2 సైనికులు కాపలా ఉన్నారు అతనికి, సంఖ్యలేసి బిగించి. ఈ పక్కన సైనికుడు మయ్యని పేతురు. ఈ పేతురు చెరసాల్లో ఉండి సంఖ్యలతో బిగించబడి ఉన్నప్పటికీ, పక్కన సైనికులు ఉన్నప్పటికీ నిద్రపోతున్నాడు గుర్ర పెట్టి. తెల్లారితే మరణశిక్ష అంటే ఎవరికైనా నిద్ర పడుతుందా? తెల్లవారులు ప్రార్థన చేసేస్తాం, ప్రభా నేను ఏం తప్పు చేశాను ప్రభా, నన్ను చంపేస్తాడండి ప్రభా, నన్ను తప్పించు ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని మనం ప్రార్థన చేయడం కాకుండా ఎవడికి మడితే వాళ్ళకి ఫోన్లు చేసి నా కోసం ప్రార్థన చేయించండి, నా కోసం ఉపవాసం ఉండండి, నా కోసం బలంగా ప్రార్థన చేయండి అని చెప్పేస్తాం మనం. అవునా? కానీ మనోడు అదేం చెప్పలా, మనోడు ప్రార్థన చేయట్లా. తెల్లారితే చచ్చిపోతానన్న సంగతి తెలుసు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. తీయండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకురావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. తెల్లారి చంపేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడండి? ఆ రాత్రి 2 సైనికుల మధ్య బంధించబడి నిద్రపోతున్నాడు. ఎంత ధైర్యం అండి! ఏంటి ధైర్యం? సంఘం నా కోసం ప్రార్థన చేస్తుందనా? సంఘం అంట అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట పేతురు గురించి. సంఘ ప్రార్థన ఎలా ఉందో మనం అక్కడ చదువుకుంటే అర్థమైపోద్దులే. రోది అని చిన్నది వచ్చి ఇదిగో పేతురు వచ్చాడని చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పేతురు రాడు, పేతురుని ఏ రోజు వదలడు, చంపేస్తాడు, నువ్వు పిచ్చిదానివి అని రోదేని అన్నారు. వీళ్ళు నమ్మలేదు. అంటే వీళ్ళు నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తున్నారు. ఏ రోజు వదలడు, చంపేస్తాడని నమ్మకంతో ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళ ప్రార్థన ఎలా ఫలిస్తుంది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏవైతే అడుగుచున్నావో అవి పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు కదా ముందు. వీళ్ళేమో ఇంకా రాడు అన్న ఆలోచనతో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళ ఆసక్తి ప్రార్థన వేరు, కానీ ప్రార్థన కాదండి అతని ధైర్యం దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం. అతడు ముందుగా ఎరిగినవాడు. చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడివైనప్పుడు నువ్వు చేతులను చాపుతావు, ఏరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నువ్వు మోసుకుపోదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి చెప్పండి. ఇప్పుడు పేతురు ఎలా చనిపోతాడు? పేతురుకు ముందుగానే దేవుడు చెప్పేశాడు. పేతురు ఎలా చనిపోతావు? నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ ఇష్టమైన చోటికి వెళ్తావు, నువ్వు స్వార్థ ప్రకటిస్తావు. యవ్వనుడిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? స్వార్థ ప్రకటిస్తావు. కానీ నువ్వు ముసలివాడు అయినప్పుడు నిన్ను బలవంతంగా ఒకడు తీసుకెళ్ళి నీకు ఇష్టం లేని చోటికి తీసుకెళ్ళి నిన్ను చంపేస్తారు.
పేతురు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచాలో ఆ మరణం గురించి ముందుగానే దేవుడు ఏం చేశాడు, పేతురు గారికి చెప్పేశారు. కానీ ఇప్పుడు అది ప్రారంభ దినాలు, సువార్త ప్రారంభ దినాలు. అప్పటికి యవనస్తుడే పేతురు గారు. మరి పేతురు గారు యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఆ సరసల్లో ఉన్నప్పుడు ఏ రోజు చంపేస్తానని చెప్పి తెల్లారితే చంపేస్తానని చెప్పినప్పుడు పేతురు గారు ఎందుకు నిద్రపోతున్నాడో తెలుసా? ధైర్యం. నేను ఎప్పుడు చనిపోతానో, నేను ఎలాంటి టైంలో చనిపోతానో దేవుడు నాకు ముందుగానే చెప్పాడు. నేను ఇప్పుడు యవన వయసులో ఉన్నాను, ముసలవాడిని అయిన తర్వాత చనిపోతానని దేవుడు చెప్పాడు. కాబట్టి ముసలవాడిని అయిన తర్వాత నేను సాక్షిగా మారుతాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను చావలసిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఆయన సంకల్పం నాకు తెలుసు, ఆయన ఉద్దేశం నాకు తెలుసు అని పేతురు ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ మరణం నుండి దేవుడు నన్ను తప్పిస్తాడన్న ఒక నమ్మకంతో నిద్రపోతున్నాడు అక్కడ. మరి తప్పించాడంటే తప్పించాడు. ఒక దేవదూతని సరసాల్లోనికి పంపించాడు. దేవదూత వచ్చాడు, సరసాలు తలుపులు తెరుచుకున్నాయి, సంఖ్యలు విడిపోయినాయి. వెంటనే పేతురుతో అంటున్నాడు ఆ దేవదూత, నువ్వు చెప్పులు తొడుక్కుని నడుము కట్టుకుని బయలుదేరు, సువార్త వంద చెయ్యాలంటున్నాడు. మరి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సంకల్పం నీ పట్ల ఏమయ్యిందో తెలిస్తే, దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమయ్యిందో తెలిస్తే భయపడవు దేనికి. ధైర్యంగా ముందుకెళ్ళి దేవుని కొరకు బ్రతుకుతావు, దేవుని కొరకు నిలబడతావు, ఏ విషయంలోనైనా సరే సాక్షిగా ఉంటావు, భయపడవు. ఈరోజు మనం భయపడి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని దడ వణుకు తెచ్చేసుకుంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుని సంకల్పం తెలియక. వాళ్ళు అంటారు, అమ్మా నీకు ఇంక పిల్లలు పుట్టరు కానీ ఎవరో ఒకళ్ళని దత్తత తీసుకో తల్లి. దేవుడు నీకు రాత్రి కల్లో కనిపించి చెప్పాడా వాళ్ళకి పిల్లలు పుట్టరని? నువ్వు అడగలప్పుడు, దేవుడు అని నీకు కల్లో కనిపించి చెప్పాడా, లేదా దర్శనం ఇచ్చి చెప్పాడా? నీకెందుకు చెప్పాడు? నాకు చెప్పాడు, గర్భఫలం నీకు ఇస్తానని. ఆ నమ్మకంతో ముందుకెళ్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఏ జాబు రాదు కానీ కూలి పనికి వెళ్ళు, లేకపోతే అట్లెట్టుకో అని సలహాలు ఇస్తారు కదా. నువ్వు వాళ్ళతో చెప్పా, దేవుడు నీకు రాత్రి కళ్ళ కనబడి చెప్పాడా నాకు జాబు రాదని? జాబ్ ఇస్తానన్నాడు నాకు ఈ నెలాఖరుగా అని చెప్పు, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకో తెలుసా? అలా చెప్పినప్పుడు పక్కోళ్ళు నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు నువ్వు బలహీనమైపోవడానికి కారణం ఏంటి తెలుసా? అసలు నీ పట్ల దేవునికి ఏముందో సంకల్పం నీకు తెలియదు కాబట్టి. నీ పట్ల దేవునికి ఏ సంకల్పం ఉందో, నీ పట్ల దేవునికి ఏ ఉద్దేశం ఉందో నీకు తెలియనప్పుడు పక్కోళ్ళు చెప్తున్న విషయాన్ని బట్టి అవును కదా, అంతే కదా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా బతికింతే కదా అనిపిస్తుంది. ఏడుపు ముఖం పెట్టుకుంటావు, అక్కడి నుంచి వెళ్ళిపోతావు, ఏడ్చేస్తావు మంచం మీద పడి, కూడు నీళ్ళు లేకుండా ముఖం పీకిపోద్ది, ఒళ్ళు పీకిపోద్ది, అన్నీ పీకిపోద్ది, చచ్చే వ్యక్తిలా తయారవుతావు. అదే దేవుని సంకల్పం తెలుసు అనుకో, అలాంటి వాళ్ళు నోళ్ళు ముయ్యించవచ్చు. స్తోత్రం చెప్పండి. అందుకే అంటున్నాను, దేవుని సంకల్పము తెలియాలి అనండి. తెలియాలా వద్దా? దేవుని ఉద్దేశం తెలియాలా వద్దా? అపోస్తల కార్యములు 20 అధ్యాయం 26, 27 ఒక్కసారి చదవండి. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను, మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. చూడండి, మీలో ఎవరైనా నాశనం అయిపోతే దాని విషయంలో నేను దోషిని కాదంటున్నాడు పౌలు గారు. అర్థమవుతుందా మీకు? పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు అనేక మందికి దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు చెప్పేశాడు దాచుకోలేదు అతను. సంఘానికి ప్రకటించినప్పుడు దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకోండి అని చెప్పేసి చేశాడు. అయితే కొంతమంది నాశనం అయిపోయారు. అప్పుడు పౌలు గారు అంటున్నారు, సంఘములో ఎవరైనా నాశనం అయిపోతే దీనికి నేను కర్తను కాదు, దానికి నేను బాధ్యుని కాదు. ఎందుకంటే చదవండి కింద 27 వచనం, 27, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేను ఏది దాచుకొనలేదు. స్తోత్రం చెప్పండి. ఎందుకు నిర్దోషి? ఇప్పుడు ఇతను నాశనం అయిపోయిన వారి విషయంలో ఎందుకు నిర్దోషి? బాధ్యత లేకుండా లేడు ఇతను. సంఘం పట్ల, విశ్వాసుల పట్ల బాధ్యత లేకుండా లేడు. బాధ్యతగానే ఉండి, అమ్మ దేవుని సంకల్పం తెలుసుకోండి బిడ్డలారా, దేవుని ఉద్దేశాలు తెలుసుకోండి, లేకపోతే మీరు నడవలేరు, మీరు నాశనం అయిపోతారు, మీరు ఫలించలేరు, మీరు అభివృద్ధిని అందలేరు అని చెప్పుకుంటూ వస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా లోకంలో తిరిగి నాశనం అయిపోయారు. కనుక ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, నాకు సంబంధం లేదు ఆ విషయం, నేను దానికి పాత్రుని కాను, నేను దానికి ఎంత మాత్రము కూడా నేను సమాధానం చెప్పవలసిన అవసరము లేదు. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నా, దేవుని సంకల్పాలు తెలుసుకోండి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోండి అని. అయితే చాలామంది నాశనం అయిపోయారు అలా తెలుసుకోకుండా.
నేను బాధ్యుడిని కాదు అంటున్నాడు. నేను నిర్దోషిని ఆ విషయంలో అంటున్నాడు. ఎందుకంటే చూడండి, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు అంటున్నాడు. ఇక్కడ నేనేమీ దాచుకోలేదు అంటున్నాడు. ఒక్క విషయం గుర్తించండి. ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్న విషయం అదే. దేవుని ఉద్దేశాలను గమనించండి, దేవుని సంకల్పాలను గమనించండి, వాటిని ప్రకారంగా నడవండి. లేదంటే మీరు ఫలించి అభివృద్ధిని పొందలేరు. అప్పుడు నేను కూడా అంటాను, దానికి నేను సమాధానదారిని కాను. నేను సమాధానం చెప్పవలసిన అవసరం నాకు ఉండదు. ఎందుకంటే నేను హెచ్చరిస్తున్నాను కాబట్టి ముందు నుంచి దేవుని సంకల్పాలు ఏవి దాచుకోకుండా నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీకు బోధించేస్తున్నాను. నేను దాచుకోలేదు, ప్రతిదీ మీకు బోధించేస్తున్నాను. అప్పుడు నేను ఎలాగా సమాధానం చెప్పుకోవాల్సిన వాడిని అవుతాను? నేను ఎలా నేరస్తుని అవుతాను? ఎవరైనా పాడైపోతే, ఎవరైనా పతనం అయిపోతే దానికి నేను బాధ్యుడిని కాను అని పౌలు గారు చెప్పినట్లుగా నేను చెప్తున్నాను. మీరు గుర్తించాలి, దేవుని సంకల్పాలు గుర్తించాలి, దేవుని ఉద్దేశాలు గుర్తించాలి, దేవుని ఆలోచనలు ఏంటో గుర్తించాలి. అప్పుడే ఫలిస్తారు మీరు. ఎందుకంటే సాతానికి అవకాశం ఉండదు. ఇంకా పేతురు గారు ఏమన్నా సాతానికి అవకాశం ఇచ్చాడా? సరసాల్లో. అబ్రహాం ఏమన్నా తన కుమారుడి విషయంలో సాతానికి అవకాశం ఇచ్చాడా? ఎవ్వరు. ఎందుకంటే దేవుని సంకల్పం ఏంటో ముందుగానే తెలిసినప్పుడు ఎలా ఇస్తారండి? యాహాను కూడా అదే చేశాడు. కాబట్టి యాహాను ఎలాగైతే దేవుని పాదాలు పట్టుకుని దేవుని సంకల్పం తెలుసుకున్నాడో అలాగే మనం తెలుసుకోవాలి. మీరు గమనించండి, మరలా చెప్తున్నాను. బాప్తిస్మం ఇచ్చి యాహానికి బాప్తిస్మం ఇవ్వాలని ఎలా తెలిసింది? నీటి మూలముగా బాప్తిస్మం ఇవ్వాలని ఎలా తెలిసింది? ధర్మశాస్త్రాలు అంతకుముందు ఎవరు ఇవ్వలేదు, ఎవరు చేయలేదు, ఎవరూ చేయలేని పని, ఎవరు ఇవ్వలేని పని, ఎవరు కూడా బోధించలేనిది, ఎవరు ప్రకటించలేనిది యాహానికి మాత్రమే నీటి మూలమైన బాప్తిస్మం ఇవ్వాలి పాపక్షమాపణ నిమిత్తమని ఎలా తెలిసింది? అంతకు ముందు లేని సబ్జెక్టు ఇతనికి ఎలా తెలిసింది? దేవునితో నడిచాడు గనక 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇజ్రాయేలీలకు అరణ్యంలో ప్రత్యక్షమగు దినము వరకు అతడు మర్మముగా ఉన్నాడు కాబట్టి, మరుగుగా ఉన్నాడు కాబట్టి, దేవునితో నడిచాడు కాబట్టి దేవుని సంకల్పం ఏంటో అతని పట్ల అతనికి అర్థమైంది. ఈరోజు నీ పట్ల కూడా దేవుని ఉద్దేశం ఏంటో నీకు అర్థం కావాలి. బాప్తిస్మం ఇచ్చి యాహానికి బాప్తిస్మం ఇవ్వడం అనేది అంతకుముందు ఎవరు చేయలేని పని అతను చేశాడంటే దేవుడు తెలియజేశాడు ఆ విషయం. అవునా కాదా? అంతకుముందు ఉందా పోనీ? లేదే. అందుకే కదా ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయులు వీళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందకుండా అతని ద్వారా వాళ్ళ విషయమై దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారని రాయబడి ఉంది అక్కడ. మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుని సంకల్పం ఉండాలా వద్దా? మనకి దేవుని ఉద్దేశాలు ఉండాలా వద్దా? తెలిస్తేనే నువ్వు భక్తి చేయగలదు, తెలిస్తేనే ధైర్యంగా ఉండగలదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే. తెలియకపోతే నీకు ధైర్యం ఉండదు, భయం. ఏమైపోద్దో, రేపొద్దుట ఏంటో నా పరిస్థితి, రేపొద్దున నా బిడ్డల పరిస్థితి ఏంటో, భవిష్యత్తు ఏంటో తెలియక కొట్టుమిట్లు ఆడిపోతావు. భవిష్యత్తు ఏంటో ముందుగానే చెప్తాడు, తెలియజేస్తాడు దేవుడు. యాస్, ఖచ్చితంగా తెలియజేస్తాడు. అబ్రహాము యొక్క సంతానం యొక్క భవిష్యత్తు ఏమిటో అబ్రహాముకి అసలు బిడ్డలు లేనప్పుడే ఆదికాండం 15 అధ్యాయంలోనే చూపించేశాడు మొత్తం. ఎందుకు చూపించడు? సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క భవిష్యత్తు ఏమిటో అబ్రహాముకు ముందుగానే చెప్పేశాడు దేవుడండి. ఎందుకు చెప్పడు? నీ భవిష్యత్తు ఏంటో, నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో ఎందుకు చెప్పడు దేవుడు? తెలుసుకుని ఆ సంకల్పాలను బట్టి ధైర్యముగా భక్తి చేస్తూ ముందుకు వెళ్ళు. ఎవరు నిన్ను కదిలించలేరు భక్తిలో నుంచి, విశ్వాసములో నుంచి. దేవుని సంకల్పం ఎంతమందికి అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. దేవుడి మాటలు తన వెనుకడలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన